జలదిగ్బంధంలో వరంగల్ భారీ వర్షాలతో వరద పరిస్థితి వాతావరణ హెచ్చరికలు వరంగల్లో కుండపోత వర్షాలు జలదిగ్బంధం వరంగల్ హన్మకొండలో రాత్రికి రాత్రే కురిసిన 200 మిల్లీమీటర్లకు పైగా వర్షం నగరాన్ని జలదిగ్బంధంలోకి నెట్టింది. లోతట్టు కాలనీలు హంటర్ రోడ్, ఎన్టీఆర్ నగర్, శివనగర్, కరీంనగర్ రోడ్ ప్రాంతాలు పూర్తిగా నీటమునిగాయి. ప్రజలు మోకాళ్ల వరకు నీటిలో నడుస్తూ ఇళ్లనుంచి బయటకు వచ్చారు. రోడ్లపై నీటిమయం, రవాణా స్తంభన. వరద నీటితో ప్రధాన రహదారులు, వీధులు ముంపుకు గురయ్యాయి. శివనగర్ అండర్పాస్ వద్ద 2 ఆర్టీసీ బస్సులు నిలిచిపోయి సుమారు 100 మంది ప్రయాణికులు చిక్కుకున్నారు. వారిని పోలీసులు సురక్షితంగా రక్షించారు. రైల్వే ప్లాట్ఫాంలు, బిజీ రోడ్లు అన్నీ నీటిలో మునిగిపోవడంతో ట్రాఫిక్ పూర్తిగా దెబ్బతింది. అధికారుల స్పందన. అనేక ప్రాంతాల్లో ఎస్డీఆర్ఎఫ్ బృందాలు పనిచేస్తున్నాయి. అత్యవసర కంట్రోల్ రూంలు ఏర్పాటు చేశారు. మున్సిపల్ సిబ్బంది, రెవెన్యూ విభాగం, డిజాస్టర్ మేనేజ్మెంట్ టీమ్స్ నీరు బయటకు వెళ్లేలా ప్రయత్నాలు చేస్తున్నారు. అధికారుల సెలవులు రద్దుచేసి వారిని డ్యూటీల్లో ఉంచారు. వ్యవసాయం నష్టాలు. వరదలతో రాష్ట్రవ్యాప్తంగా 2.36 లక్షల ఎకరాల పంటలు దెబ్బతిన్నాయి. 1,000 కిమీకి పైగా రోడ్లు ధ్వంసమయ్యాయి. వరంగల్ సహా అనేక జిల్లాల్లో రైతులు తీవ్రమైన నష్టాలను ఎదుర్కొంటున్నారు. వాతావరణ హెచ్చరిక. ప్రస్తుతం వర్షాలు కొంత తగ్గినప్పటికీ వాతావరణ శాఖ హెచ్చరిక ఇచ్చింది. సెప్టెంబర్ 9 నుంచి మళ్లీ భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. ముఖ్యంగా వరంగల్ జిల్లాలో మరింత జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. వరంగల్ నగరంలో భారీ వర్షాలు, వరద నీరు ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. అధికారులు రక్షణ చర్యలు చేపట్టినా రాబోయే రోజుల్లో వర్షాలు మరింత పెరిగే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండి ప్రభుత్వ సూచనలు తప్పనిసరిగా పాటించాలి.